హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ ఇషు. నిన్నటి భాగంలో దేవతలు విశ్వకర్మను పిలిచి రథాన్ని నిర్మించమని ఆజ్ఞాపించారు. తర్వాత చదువుదాం. నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుడైన సూతుడు తపోధనులైన మునులతో ఇలా అంటున్నాడు. మునులారా, పరమాద్భుతమైన త్రిపురాసుర సంహార ఘట్టాన్ని వినిపిస్తున్నాను. శ్రద్ధాభక్తులతో వినండి. దేవతా శిల్పి అయిన విశ్వకర్మ నిర్మించిన సర్వవేద స్వరూపము, సకల దేవాత్మకము, పరమసుందరము, దివ్యము అగు రథ నిర్మాణాన్ని గూర్చి చెబుతున్నాను. దాని బాహ్య స్వరూపాన్ని మనసులో ఊహించుకొని తత్వాన్ని బుద్ధితో ధ్యానించండి. సర్వలోకాలు, సర్వభూతాలు ఆ రథంలో ఉన్నాయి. దానికి కుడి చక్రం సూర్యుడు కాగా ఎడమ చక్రం చంద్రుడు. కుడి చక్రానికి 12, ఎడమ చక్రానికి 16 ఆకులు ఉన్నాయి. ఆకులు అంటే కమ్మీలు. ద్వాదశాదిత్యులు కుడి చక్రాన్ని, చంద్రుని 16 కళలు ఎడమ చక్రాన్ని అధిష్ఠించి ఉన్నారు. నక్షత్రాలు ఆ ఎడమ చక్రానికి ఆభరణాలయ్యాయి. 6 ఋతువులు ఆ చక్రాలను చుట్టి ఉండే పట్టాలు అంటే బద్దీలు అయ్యాయి. అంతరిక్షం రథానికి ముందు భాగం. మందర పర్వతం రతిక స్థానం. పూర్వ పశ్చిమాద్రులే రథానికి ముందున్న 2 స్తంభాలు. మహామేరువు మూలాధిష్టానం కాగా మేరు శిఖరాలు అధిష్టానంలోని ఇతర భాగాలు. సంవత్సరాలు దాని వేగమయ్యాయి. ఉత్తరాయణ దక్షిణాయనాలు చక్రాల ఇరుసులు. ముహూర్తాలు దాని భూషణ మకుటాలు. గడియలు దాని కీలులు అంటే శీలలు లేక మేకలు అన్నట్టు. విఘడియలు ముక్కు వంటి అగ్రభాగాలు కాగా క్షణములు ఇరుసు కర్రలు. నిమిషాలు క్రింది కర్రలు కాగా లవములు నిలువు కర్రలు. ద్యులోకం ముందుండే ఇనుప కమ్మి. స్వర్గమోక్షాలు 2 ధ్వజాలు. ఐరావతం మరియు కామధేనువు కాడి యొక్క కొనలు. ప్రకృతి నిలువు స్తంభం. మహత్తత్వం ఆసనం. అహంకారం కోణాలు. పంచభూతాలు దాని బలం. ఇంద్రియాలు దాని ఆభరణాలు. శ్రద్ధ దాని గమనం. 6 వేదాంగాలు ఆ రథానికి భూషణాలు. పురాణ, న్యాయ, మీమాంస, ధర్మశాస్త్రాలు ఉపభూషణాలు. శ్రేష్టమైన మంత్రాలు గంటలు. వర్ణాశ్రమ ధర్మాలు పాదాలు. సహస్ర ఫణభూషితుడైన ఆదిశేషుడు దాని కట్టుత్రాడు. దిక్కులు ఉపదిక్కులు కట్టుత్రాళ్ళు. ఇక్కడ ఉపదిక్కులు అంటే మూలలు అని అర్థం. పుష్కరాది తీర్థాలు బంగారు పతాకలు. 4 సముద్రాలు ఆ రథాన్ని కప్పే కంబళ్ళు. గంగా, సింధు, గోదావరి ఇత్యాది నదులు రత్న పాంచాలికలు. సప్తవాయువులు దానికి సోపానాలు. లోక పర్వతాలు ఉపసోపానాలు. మానసాది సరోవరాలు బయట ఉండే విషమస్థానం. సప్తద్వీపాలలోని పర్వతాలన్నీ రథానికి నలువైపులా ఉండే తాళ్ళు. పాతాళాది అధోలోక జీవులు దానికి ఉపరితలం. సృష్టికర్త అయిన బ్రహ్మ సారథి. ప్రణవం అంటే ఓంకారం చేతి కొరడ. అకారం ఛత్రం. హిమవంతుడు శివుని చేతి విల్లు. ఆదిశేషుడు అల్లేత్రాడు. వేదమాత అయిన సరస్వతి ఆ ధనస్సుకు గంట. మహా తేజశాలి అయిన నారాయణుడు బాణం. అగ్ని ఆ బాణం యొక్క వాడి ముళ్ళు అంటే కొన. 4 వేదాలే రథానికి 4 గుర్రాలు. వ్యాసాది మహర్షులు వాటికి సంరక్షకులు. అంతరిక్షంలో మెరిసే కాంతిపుంజాలన్నీ గుర్రాలకు ఆభరణాలు. సర్వమైన విషాలు శివునకు సైన్యం. వాయువులు చతుర్విధ వాద్యకారులు. ఇలా సృష్టిలో ఉన్న సర్వమైన వస్తువులు ఆ రథంలో ఉన్నాయి. జగత్తే రథంగా జగన్నాథుడైన శివునికి నిర్మించి ఇచ్చాడు విశ్వకర్మ. అది జగన్నాథుని రథం. సకల దేవతా సమూహం జయ జయధ్వానాలు చేస్తుండగా వాసుదేవ, కమలాసన, పాకశాసనాది ప్రముఖులు కరకమలాలను మోర్చి వినయంగా స్తుతించి సర్వదేవతా స్వరూపుడైన మహాదేవుని దివ్య రథారూఢుణ్ణి చేశారు. ఆయన రథాన్ని అధిరోహించగానే వేదస్తంభమైన అశ్వాలు తల వంచి నేలకూలాయి. కుల పర్వత కానన సహితంగా క్షోణీమండలం క్షోభించింది. ఆ భారాన్ని సహించలేక అనంతుడు అవనతుడయ్యాడు. వెంటనే శేషభగవానుడు వృషభరూపంలో ఆ రథం కిందకు చేరి క్షణంలో దానిని పైకి ఎత్తి నిలబెట్టాడు. కానీ ఆయన కూడా మరుక్షణంలో మోకాళ్లపై నేలకూలాడు. అంత పరమేష్టి చేతి గొరడాతో అశ్వాలను అదిలించి శివుని ఆజ్ఞచే రథాన్ని నిలబెట్టాడు. గంగాధరుడు శంఖాన్ని పూరించగా కమలాసనుడు కళ్ళేలను సడలించి సైంధవాలను అదిలించాడు. మహావీరులైన త్రిపురాసురుల నగరాలను లక్ష్యంగా చేసుకుని రథచోదనం చేశాడు.
శంకరుడు. త్రిపురాసుర నగరాలలో ఏం జరుగుతుంది, అలాగే త్రిపురాసుర అంతం ఎలా జరుగుతుంది అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి ఇలాంటి వీడియోలు చూస్తారు వింటారు అనే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.